కొన్నిసార్లు మనుషులు దేవుని మాట వెనుక ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ వారు ప్రయత్నం చేస్తారు. ఒకసారి దేవుని మీద అనుకుంటారు, మరలా దేవుడు ఆశీర్వదించినాక మరలా దేవుని కోపాన్ని పుట్టిస్తారు, మరలా మొత్తుతాడు దేవుడు, మరలా మాట వినేదాకా మరలా పరిస్థితులు మనము బ్రతికిలా సాగిపోతూ ఉంది. దీన్ని తట్టుకోలేక ఏలియా ఒకరోజు ప్రార్థన చేస్తాడు. వాళ్ళ మధ్యలో అంటాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు. ఏమండి, బయలు ప్రవక్తల్ని యెజ్బేలు పోషిస్తుందన్నమాట. నువ్వు అక్కడే ఎంతోమంది దేవుని ప్రవక్తల్ని హింసిస్తూ ఉంది, కారాగారంలో పెడుతుంది, హింస పాలైపోతూ ఉన్నారు, చాలామంది బలైపోతూ ఉన్న పరిస్థితులు ప్రియులారా. కానీ ధైర్యం చేసి ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడి, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథంలో 21వ వచనంలో ఉంటుంది, రండి రండి, ఎవరు అనుసరించే దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని మనం దాన్ని డిసైడ్ అవుదాం. మీ దేవుడు గొప్ప అయితే మేము ఆరాధిస్తాం, మా దేవుడు గొప్ప అయితే మీరు ఆరాధించండి అని 2 ఎడ్లను తీసుకొచ్చి ఒకదానిని ఎన్నుకొని కట్టెల మీద పెట్టారు, నిప్పు పెట్టకుండా. మొదట ఛాన్స్ మీకు ఇచ్చాను, ప్రార్థన చేయండి, మీరు నమ్మిన బయలుకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తే ఉదయం సాయంత్రం అయినా లేదు ప్రియులారా. సరే, చాలా సిచ్యువేషన్ ఉందిలేండి, అక్కడ చెప్పుకునేది కాదు. అయితే మీ పని అయిపోయిందా, మీరు పక్కకు రండి, ఇంకా ఎంత దడపాలో దడపండి. తడిసిన కట్లే మనం వంట చేయాలంటే అల్లాడిపోతున్నాం, కళ్ళు ఆసిపోయి కదా, మొహం అంతా ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. తడిసిన కట్లే, కానీ భయంకరంగా తడిపినటువంటి ముద్ద, మాంసపు ముద్ద, కట్టెలు తడిసిపోయినటువంటి విషయంలో దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నీ దాసుని బట్టి నిన్ను బట్టి నేను మాట ఇచ్చున్నాను అని చెప్పి ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి వధించబడిన బలిపశువు యొక్క మాంసము తడి ముద్దలో ఉన్నటువంటి మడుగులో ఉన్నది కాల్చి వాడి బూడిదైపోద్ది. కొట్టు చేపలే గట్టిగా. ఎన్నాళ్ళు దేవుని శక్తిని పరీక్షిస్తారు, ఇంకెన్నాళ్ళు దేవుని మీరు విమర్శిస్తారు, ఎంతకాలం, ఇంకెంతకాలం దేవుని విషయంలో మీరు అనుమానిస్తారు. ఆయన శక్తిని అవిశ్వాసంతో దేవుని సన్నిధికి మీరు రాలేకపోతున్నారు, 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారని చెప్పి ఎన్నో విధాలుగా వారిని దేవుని యొక్క సన్నిధిలో దైవశక్తిని రుజువు చేశాడు. ఏలియా దేవుడే దేవుడు అని చెప్పగలిగేటట్టు నా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఏలియా ఒక్కడే ప్రియులారా నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. అందుకే మనం ఆలోచించాలన్నమాట. నరుని హృదయంలో ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమని మనము నమ్మాలి. మన చేతులు ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటన్నిటిలో మనం గ్రహించాలి ఏంటంటే దేవుడు మన కొరకు ఏదైతే తీర్మానం చేశాడో అది మన జీవితంలో స్థిరమని మనము తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి నిర్ణయం ఒకటి ఉంది, దాన్ని మనం తెలుసుకోలేకపోవటమే ఈరోజు మనిషిలో ఉన్నటువంటి అవివేకం ప్రియులారు. ఎప్పుడైతే గ్రహింపు మనం కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకుంటామో, ఒక్కటే ఒక చిన్న పిల్ల చేసింది. మా దగ్గరికి వచ్చారు ప్రియులారా, అతనికి 65 70 బాగా ఐడియా లేదు, మొత్తానికి 60 అబోవ్. 4 వాల్స్ దెబ్బతిన్నాయి, ఆపరేషను, ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు నమ్మకము చెప్పలే. షుగర్ ఉంది పైపెచ్చు. చిన్న ఆవిడే భార్య, తను పెళ్లి చేసుకుందే ఒక వింతైన రీతిలో. పిల్లలు పుట్టారు, వారు ఇక్కడికి రావటం జరిగింది. వారికి ఒక మంచి ఆశ ఉంది అన్నమాట, దేవుని పనిలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంటు అతడు కూడా ప్లే చేయాలనేటువంటి ఆశ అయితే ఉంది. కానీ బ్రతికే ఛాన్స్ లేదు, డాక్టర్లు ఏమాత్రం నమ్మకం చెప్పట్లేదు, వైద్యం చేయించుకోవటానికి వాళ్ళు వెళ్ళట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకటే
ఒకటే నమ్మకం ఏంటంటే నేను నిన్ను చూస్తూ ఉన్నా. బైబిల్ ఒక వాక్యం ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో పాడు మరి ఆ పాట. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాటే పాడారు, నీ వాక్యమే నన్ను. బాధలలో ఎంత పిల్లలు, చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలు పాడిన పాట ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లలు పాడిన పాట దేవుడు విన్నాడు ప్రియులారా. ఆపరేషన్ అయింది, అద్భుతంగా ఆ వ్యక్తి బ్రతికారు. రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఒక ప్రాంతానికి వెళ్ళొస్తూ ఉంటే కలిసి మేము గుర్తుపట్టలేదు, వారు మమ్మల్ని గుర్తుపట్టారా సిస్టరు అని అన్నప్పుడు వాయిస్ విని గుర్తుపట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు మన కన్నులకు కనపడం, మన చెవికి వినపడం, మన హృదయానికి గోచరం కావు ప్రియులారా. ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడైతే మనల్ని మనము అప్పగించుకోవాలి, అది మనం చేయలేకపోతూ ఉన్నాం. అది చేస్తే ఎవరి పని ఎవరి కొరకు దేవుడు నియమించింది వారు చేస్తే ప్రియులారా అమోఘం, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన జీవితాల్లో ఎన్నో మన కళ్ళ ఎదుట మన అనుభవంలో కార్యాలు చూసాం. దేవుని కార్యాల కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు, ఆయన ఎదుట మనం ప్రాధేయపడినప్పుడు ప్రియులారా దేవుడు ఎన్ని చేశారంటారు చెప్పండి? గుర్తున్నాయా మీకు? అప్పుడు ఒకటి చేశాడు, ఇప్పుడు ఒకటి చేశాడు అంటానికి ఉన్నాయా? ఒకటి రెండు కాదు, యేసయ్య మన జీవితాల్లో చేసింది కోకొల్లలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అందుకనే 4వ అధ్యాయంలో 2వ వచనం కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కొట్ట సాబడ్ల గాటిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమో చూడండి ప్రియులారా. ఎవరినంటే అవమానపరుస్తుంది? ఆయన గౌరవాన్నట. ఏమండి? వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించి, వ్యర్థమైనటువంటి వాటిని వెతుకుతూ, అబద్ధమైనటువంటి వాటిని వెతుకుతూ ఏం చేస్తూ ఉన్నారు? ఆయన గౌరవాన్నంట ఏం చేస్తూ ఉన్నారంట? అవమానముగా మారుస్తున్నారట. 2 తలంపుల మధ్య ఉండి దేవునిగా మహిమపరచుకున్న, ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందకుండా ఏం చేస్తూ ఉన్నారు? దేవుని గౌరవాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని మాట మనం విన్నామనుకోండి, మన మాట వింటాడు. ఎంత సింపుల్ మెథడ్లో దేవుడు చెప్పాడు. ఆయన గొప్ప మనసుతో, మీరు నా మాట వినని ఎడలా మీ మాట నేను వింటానన్నాడా లేదా? నా మాట మీరు వింటే నీ మాట నేను వింటా. నా మాట మీరు వింటే మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో ఈరోజు చాలామంది దిగజారిపోవటానికి కారణం మాట వినక. తల్లిదండ్రుల మాట, పెద్దల మాట, గురువు, దైవం అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. వాటిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు.
మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. నీవు అవి జ్ఞాపకంలో ఉంచుకుంటే, నువ్వు ఆ గౌరవించటం నేర్చుకుంటే, గౌరవించటం ఎప్పుడైతే పెద్ద చిన్న అనేటువంటి వ్యత్యాసాన్ని గుర్తుపడితే, ఎందుకంటే వయసును బట్టి వారిని గౌరవించమని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధుడైన పౌలు గారు సంఘానికి సూచన ఇచ్చారు. వారి వయసును బట్టి అన్న అని, చెల్లి అని, అక్క అని పిలవమని ఉంది. అలా పిలుపు ఎప్పుడైతే ఉంటుందో పరిశుద్ధతకు చోటు ఉంటుంది, భక్తికి చోటు ఉంటుంది, ఏ విధంగా నడుచుకోవాలో చోటు ఉంటుంది. పిలుపులు సరిలేనప్పుడు, వరుసలు సరిలేనప్పుడు జీవితాలు కూడా సరిగా ఉండవు ప్రియులారా. కానీ మనం ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుని మాట మాత్రం పెడచెవిని పెడతారు. దేవుని మాట మనం వింటే ఆయన మన మాట వింటాడు. మీరే నా గౌరవాన్ని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నేను ఆయనకు మొరపెడతా, ఆయన ఆలకిస్తాడు. కానీ నా గౌరవాన్ని ఏం చేస్తున్నారు? మీరే నన్ను అవమానముగా మారుస్తున్నారు. వ్యర్థమైనటువంటి దానిని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. చూడండి, అంటే వీటిని సహించలేకపోతున్నారు భక్తులే. దేవుడు కూడా సహించలేడు, కానీ మన ఎడల ఆయన కృప ఎంతగానో సహిస్తుంది. కృప అనే పదములోనే ఈరోజు నీవైనా నేనైనా బ్రతికున్నాం ప్రియులారా.